ఇప్పుడు చెబుతున్నారు ఇవాళ నిజంగానే ఉద్యోగాల కోసం పడుతున్న తాపత్రయం. అనేక రకాల వ్యాపారాలు చేస్తున్నాం. స్మార్ట్ ఫోన్లు చూసి మోసపోతున్నారు, బెట్టింగ్ జోదాలు ఆడుతున్నారు. ఈజీ మనీ అనేది ఇవాళ ప్రపంచానికి ఒక సూత్రం అయిపోయింది, ముఖ్యంగా యువతరానికి. అది ఎంత బాధాకరమో చెబుతున్నారు శంకరాచార్య. ఓడిపోయానయ్యా జీవితంలో. దురాశా భూయిష్ఠే దురధిప ఘనధనద్వార ఘటకే దురంతే సంసారే దురిత నిలయే దుఃఖజనకే దురంతే సంసారే దురిత నిలయే దుఃఖజనకే మదాయాసం కిం న వ్యపనయసి కస్యోపకృతయే మదాయాసం కిం న వ్యపనయసి కస్యోపకృతయే ఇది మదాయాసం కిం న వ్యపనయసి కస్యోపకృతయే వదేయం ప్రీతిశ్చేత్తవ శివ కృతార్థా ఖలు వయం. దురాశా భూయిష్ఠే. ఇవాళ యువతరం జీవితాలు ఎక్కడ నాశనం అవుతున్నాయో గమనించండి. శివానంద లహరి యువతరం కోసం చెప్పారో, చావుకు దగ్గరగా ఉన్న వాళ్ళ కోసం చెప్పారో అర్థమవుతుంది. మన వైదిక సాహిత్యం అంతా వయస్సులో ఉన్న వాళ్ళ కోసం. ఆశిష్టో వరిష్ఠో దృఢిష్టగా వేదం పిలుస్తుందమ్మా. సైషామీమ ఆనందస్యమీమాగుం సా భవతి. ఓ యువతి, ఓ యువకుడా, ఆనందం ఆనందం అని మాట్లాడుతున్నావు కదా, వాట్ యు నో అబౌట్ ఆనందం? నీకు ఆనందం గురించి ఏం తెలుసు? సుల్దా మాట్లాడుకుందా అని వేదం పిలిచింది. సైషా ఆనందస్యమీమాగుం సా భవతి. యువా స్యాత్ సాధు యువాధ్యాయిక ఆశిష్టో బలిష్టో దృఢిష్టక. అది వేదం పిలిచింది. ఆనందవల్లి ఉపనిషత్తులో ఉంటుంది ఈ మాట. స ఏషా ఆనందస్య మీమాగుం సా భవతి. ఆనందం అంటున్నావు కదా, పబ్కి క్లబ్కి ఆ ముందు ఏదో పదార్థం పెట్టగానే, బిర్యానీ పెట్టగానే దాన్ని ఫోటో తీసి ఎవడికో పంపావు. వాడు వావ్ అన్నాడు, నువ్వు బ్రేవ్ అన్నావు. ఇదే కదా మన ఆనందం, దిక్కుమాలిన ఆనందం. నువ్వు తినడమే తప్పు, మళ్ళీ వాడికి ఫోటో పెడతావా? వాడు వావ్ అంటాడు, అదో ఎక్స్ప్రెషనా? వాడు అక్కడ మళ్ళీ ఆ ఎక్స్ప్రెషన్ కూడా ఇవ్వాలి అని బద్ధకస్తున్నప్పుడు కోతి బొమ్మ కుక్క బొమ్మ పెడతాడు అక్కడ. ఇవన్నీ మనం చూడడమా? అసలు మనం తినడం కంటే మనం తింటున్నామని ఇంకోటికి చెప్పడం ఎక్కువ గొప్ప విషయం. ఏంటంటే మనం ఎంత మాయలో పడ్డామో అర్థం అవ్వట్లేదండి. నువ్వు తినవయ్యా, వాడికి ఎందుకు చెబుతావు? ఒక మంచి సూక్తి మీరు విన్నారు అంటే దండం పెట్టి కోరుతున్నానమ్మా, దాన్ని పాటించాలి. ఎవరికి పంపొద్దు. స్వార్థం ఉండాలి, ఎవరికి తెలవద్దు. నేను ముందు ఆచరిస్తాను, ఆచరించాక పంపిస్తాను. అలా లేదండి, రాగానే తోసే. ఎందుకంటే ఆయన ఎప్పుడు గొప్ప మాటలు పంపిస్తాడమ్మా, చేయడు ఇక్కడ. లేదు, ఈ పంపించడం ద్వారా కొంత కీర్తి వస్తుంది ఆయనకి. మళ్ళీ ఆయన యూట్యూబ్ పెడతాడు, సంపాదించుకుంటాడు. ఇవన్నీ ఎవడ ఎంగిలో ఇది వాడు సొంతం కాదు. ఎందుకు ఈ పంపడం? పని లేక. అది మనం చెయ్యం, వాడికి పంపిస్తాం. వాడు అంతే ఇంకోటికి పంపిస్తాడు. అలా మొత్తం పాకిస్తాన్ అడితే వాడు చేశాడు, 26 మందిని వేసేసాడు అక్కడ. మనం చేయాలి, వాడు చేశాడు. ఒక్క మాట చెబుతానండి దయచేసి, చెడ్డ పని చేయదలుచుకున్నవాడు ఫలితం ఏమీ ఆలోచించకుండా చేసేస్తున్నాడు కదా. మంచి పని చేయాలనుకునే వాళ్ళం మనం ఎందుకు ఫలితాలు ఆలోచిస్తున్నామండి? ఆలోచించండి దయచేసి. ఒక మైదానంలో భార్యాపిల్లలతో సహా 26 కుటుంబాలు ఆనందంగా ఉంటే వాళ్ళని కాల్చి పారేయడానికి 3 ముష్కరులు 3 నిమిషాలు కూడా ఆలోచించలేదే. పక్కింటి వాడికి పరోపకారం చేయడానికి మనం ఎక్కడ ఏమైపోతామో అని ఏడాది బట్టి ఆలోచిస్తున్నామే. మనం తీవ్రవాదులమా, వాళ్ళు తీవ్రవాదులా? మంచి పని చేయడానికి మనకు కలిసి వస్తుందంటావా? ఒకవేళ అనవసరంగా దెబ్బతింటామేమో. ఎన్ని ఆలోచనలో దీనికోసం ఒక ఏకసభ్య విచారణ సంఘం వేస్తాడు వీడు చేయడు పని. ఇలా మీనమేషాలు ఎక్కడితో కూర్చుంటాడు. మంచి పని చేయడానికి ఇంత ఆలోచన, వంకర పని చేయడానికి వాడు నిమిషం ఆలోచించలేదు. వీళ్ళ 140 కోట్ల మంది ఆ వెధవల గురించి ఆలోచించాల్సి వస్తుంది ఈవేళ, పనులు మానేసి. అంటే చెడ్డ పని చేసేవాడుకు ఉండే సాహసం మంచి పని చేసేవాడుకు ఉండట్లేదండి. ఎందుకంటే ధైర్యం లేదమ్మా. సౌజన్యం ఉంది కానీ ధైర్యం లేదు. ఈ బతుకును పట్టుకుని ఏడుస్తున్నాం మనం. ఇక్కడ ఇది పోతుందేమో, ఇది ఎప్పటికైనా పోయేదే ఎధవ బతుకు. అభిమన్యుల్లాగా పోవచ్చు కదా, ఎధవ బతుకు పట్టుకుని వేలాడాలి ఇక్కడ. వాడు వదిలేశాడు కదా, వాడు బతుకుని వాడు పట్టుకుంటారని తెలీదా, నరికేస్తారని తెలీదా, అయినా సరే చేశాడు వాడు. అంత దుర్మార్గ పనులు చేసేవాడుకు ఉండే ధైర్యం సన్మార్గంలో ఉండే వాళ్ళకి మనకెందుకు ఉండదండి? పిరికితనం, జీవితం పట్ల వెర్రి తాపత్రయం. ఇందులో ఏదో గోకేసుకోవాలి, పీకేసుకోవాలి. ఏమీ లేదు గోకేది. గోకు కింద నెయ్యి కింద గోకుడు తప్ప.
అది పోవాలి. అదే వైరాగ్యం అంటారు, దాన్నే వైరాగ్యం. భక్తి ఎంత ముఖ్యమో జ్ఞానం ఎంత ముఖ్యమో నన్ను అడిగితే వైరాగ్యం ఆ రెండింటికంటే ముఖ్యం. నాకు అక్కర్లేదు ఏమైనా కానీ. ఇది ఉన్నవాడు బాగుంటాడు, వాడు దేశానికి ఉపయోగిస్తాడు. ఇవాళ ఈ దురాశల కారణంగా జీవితం నాశనం అవుతుందో లేదా బెట్టింగ్ చూడడం ఏంటండి, వీడియో గేమ్స్ ఏమిటండి, ఇంకేం గేమ్స్ ఏం లేవా? రుణ యాప్ప, అందులో రుణం తీసుకుంటావా? వాడెవరో నీకు మేనత్త కొడుక వడ్డీ లేకుండా ఇవ్వడానికి? వాడు తర్వాత నెత్తిమి కూర్చోడా? ఇదే దురాశ భూయిష్ఠే దురధిప గృహద్వారకటకే. దీనికోసం దురధిప గృహద్వారకటకే, పనికిమాలిన రాజులు, పనికిమాలిన నాయకులు, పనికిమాలిన పాలకులు, పనికిమాలిన జమీందారులు అందరి దగ్గరికి వెళ్ళి మనం కాకాపడుతూ ఉంటాం. పొద్దున్నే వాడి ఇంటి దగ్గర కుక్కల్లా చేరి వాడిని పొగుడుతూ ఉంటాం, కుర్చీలేసి కూర్చుని. ఇంత కాఫీ చుక్కిస్తే తాగి వాడిని గోకడమే పని, వాడిని పొగట్టడమే పని. అన్నా నువ్వు రాజకీయాల్లోకి రావాలన్నా అంటే నువ్వు నాశనం అయిపోవాలన్నా అని అర్థం. అక్కడ వాడు బాగుండడం వీడికి ఇష్టం లేదు. ఎందుకంటే వాడు వస్తే వాడు వెనకాల వీడు వద్దామని, వాడు వెనకాల వీడంతా వీడు రాలేడు, వాడు వస్తే వీడు వస్తాడు. ఈ పొగడ్తలకి నాయకులు పడిపోతారు ఇక్కడ. అదే చెబుతున్నారు శంకరాచార్య, దురతిప గృహద్వారకటకే. ఈ దురాశతో వాడిని ఏదో చేయమని, వాడి ద్వారా నేనేదో చేద్దామని ఎంతకాలం ఇలాగా దురంతే సంసారే, ఈ అంతులేని జీవితంలో దురితనే లయే. దీనికోసం ఎన్ని పాపాలు ఇంకా నేను చెయ్యాలి. దుఃఖజనకే, పోనీ పాపం చేశారండి, సుఖపడతారా? ఇప్పుడు ఇంకో విశ్లేషణ చేద్దాం. ఈ 26 మందిని చంపేసేవాళ్ళు సుఖపడగలరా అండి? సాధ్యం కాదు. ఎక్కడుండని, అడవుల్లో ఉండని, మాయల పకీరు ప్రాణం చిలకలో ఉన్నట్టుగా వీడి పిలకలో ఉండని వాడిని పట్టుకురావడం ఖాయం, కాల్చేయడం ఖాయం. అంటే ఎప్పటికైనా తప్పదు ఇది. దుఃఖజనకే. మనం కూడా జీవితం కోసం ఎన్ని బెట్టింగ్ చూదాలాడినా, ఎన్ని దురాశలతో పనులు చేసినా, ఎంత ఈజీ మనీ కోసం ఎన్ని రకాల పెట్టుబడులు పెట్టేసినా అదంతా దుఃఖమే కలిగిస్తుంది, సుఖం కలిగించదు. ఎవడి ఆస్తి మనం కొట్టేసినా, ఎవడి పెళ్ళాం మీద మనం కన్నేసినా, ఎవడి మొగుడు మీద కన్నేసినా, ఇప్పుడు ఆ మాట కూడా చెప్పాల్సి వస్తుంది. నమశివాయ. ఇదివరకు ఈ గొడవ ఉండేది కాదు మాకు, చాలా ఆ మాట వచ్చేది కాదు, ఇప్పుడు రావాల్సి వస్తుంది. ప్రతిరోజు పత్రికలో వార్త ఏమిటంటే ప్రియుడి మోజులో పడి భర్త హత్య. ఇది రోజుకోసారి వస్తుంది ప్రధాన పత్రికల్లో, రోజుకో వార్త ఉండాల్సిందే. అంటే అందరూ ఒకటే నమశివాయ. మన స్వేచ్ఛలు, మన చదువులు, మన ఉద్యోగాలు ఎందుకు ఉపయోగించాయంటే మొగాళ్ళతో పాటు చెడిపోవడానికి, బాగుపడ్డానికి కాదు. అంచేత పరాయి మొగాడి మీద కన్నేసినా, పరాయి ఆడదాని మీద కన్నేసినా, పరాయి ఆస్తి మీద కన్నేసినా ఓకే, వేసావు, సుఖంగా ఉన్నావా? ఎలా ఉంటాడండి? చంపేశాక బయటపడింది కదా, జైల్లోకి వెళ్ళిపోయారు కదా, ఇంకేముంటుంది సుఖం? పైగా జైల్లో ఈ ప్రియుడిని ఆ ప్రియురాల్ని వేరే పెడతారండి. వాళ్ళ రూల్స్ వాళ్ళకు ఉంటే ఒక గదిలో పెట్టరు. నమశివాయ. వాళ్ళ తెలివితేటలు వాళ్ళకు ఉన్నాయి. ఇంకేమి సుఖపడ్డావు? ఇంప్రిజన్ అయిపోయింది, లైఫ్ పడిపోయింది, మరణశిక్ష లేదా ఉరి శిక్ష, మన జీవితాంతం అయిపోయిందిగా. అంటే మనం ఇంత ఘోరం చేసినా సుఖం లేదు కదా. అదే చెబుతున్నారు శంకరాచార్య, ఇంత చేసావు ఓకే, చేసావు, కానీ సుఖపడ్డావా? మరి ఆ మాట ముందే ఆలోచించుకుంటే ఈ పనులన్నీ చెయ్యం కదా. దురాశా భూయిష్ఠే దురిత నిలయే దుఃఖజనకే మదాయాసం కిం నవ్యపనయసి. ఎందుకయ్యా నన్ను ఎంత శ్రమ పడుతున్నావు? ఎంత శ్రమ పడుతున్నాను నేను ఈ డబ్బులు సంపాదించడం కోసం, అది ఎందుకు పోగొట్టవు? మదాయాసం కిం నవ్యపనయసి కస్యోపకృత. ఇది చాలా కీలకమైన మాట. ఎవడికో ఉపకారం చేయడం కోసం నన్ను ఇంత బాధపడుతున్నావా అని అడుగుతున్నాడు ఆయన. అంటే భక్తిలో పోటీలు ఉంటాయండి, గమనించండి. భక్తిలో పోటీలు ఉంటాయి. ఒకే వ్యాపారం చేసిన వాళ్ళు, నేను వాడిని మించిపోవాలని వీడిని మించిపోవాలని వాడు, ఇద్దరూ గణపతి గుళ్ళోకి వెళ్ళి దండం పెడతారు. గణపతి ఏం చేస్తాడో, ఇద్దరు కింద కూర్చోండి మొత్తం ఇద్దరిని దొక్కేస్తాడు. అనుమానం వేళ నీ వ్యాపారం బాగుండాలని నువ్వు దండం పెట్టు, పర్వాలేదు. వాడికంటే బాగుండాలని పెట్టబెట్టి ఇందాకే చెప్పుకున్నా, మీ అమ్మాయి మార్కులు నువ్వు చూసుకో, పక్కింటి అమ్మాయి కంటే ఎక్కువ రావాల్సిన అవసరం ఏముంది? ఈ దుర్మార్గపు కోరిక ఎప్పుడూ దేవుడి దగ్గర కోరకూడదు. దేవుడు ఇద్దరిని వేసేస్తాడు. ఎనకేదో చెప్తూ ఉంటారు కదా ఒక అన్నదమ్ములు ఇద్దరూ తపస్సు చేశారట నది ఒడ్డున కూర్చొని. ముందు అన్నగారి దగ్గరికి వచ్చాట దేవుడు. వచ్చి నీకు ఏం కావాలన్నట్ట. నాకేం కావాలో తర్వాత చూద్దాం, వాడి దగ్గరికి వెళ్ళి అడగండి, వాడు ఏం అడుగుతాడో చెప్పండి, అప్పుడు నేను చెబుతాను. ఈ గొడవ ఎందుకు వీడికి? అదే తిక్కంటే. దేవుడు ఆశ్చర్యపోయాడు, వీడికి ఏ మీడియం చదివాడో కానీ నాకంటే తెలివిగా ఆలోచిస్తున్నాడు, ఏదో వీడికో వరం ఇచ్చి నేను పోదామని చూస్తుంటే వాడి దగ్గరికి వెళ్ళమంటాడు.
అని ఆ తమ్ముడి దగ్గరికి వెళ్ళి నీకేం కావాలన్నట్ట. మా అన్నగారి దగ్గరికి వెళ్ళారంటే పెద్ద ఆయన కదంటే ముందు ఆయన దగ్గరికి వెళ్ళాలి కదా అన్నట్టు. వాడి తెలివి వాడిది. అప్పుడు దేవుడు పాపం తమ్ముడిని అడిగి మీ అన్న దగ్గరికి వెళ్ళానయ్యా, వాడు నువ్వేం అడిగావని అడిగాడు, ఆ గొడవ నీకెందుకురా అంటే నీకు ఇచ్చిన దానికి రెట్టింపు ఇమ్మని వాడు అడిగాడు అన్నట్టు. వీడెంత గొప్పవాడంటే అయితే నాకు ఒక కన్ను పోగొట్టేయండి అన్నట్టు. అంతే, వీడికి ఒక కన్ను పోయింది, వాడికి 2 కళ్ళు పోయాయి. ఇప్పుడు అన్నదమ్ములు దేనికి తపస్సు చేసినట్టు పని లేక ఒక కన్ను వీడు 2 కళ్ళు వాడు పోగొట్టుకుని తల్లిదండ్రులకు దుఃఖాన్ని కలిగించడానికే. మన పోటీలన్నీ ఇలాగే ఉంటాయి. ఎవరితోనో పోటీ మనకేమిటంటే మనం ఆనందంగా ఉంటే చాలు కదా. అందుకని కశ్యోపకృతయే, భక్తులు ఎప్పుడు పోటీలు రాకూడదు. మీరు భగవాన్ సత్యసాయి భజన గమనించండి. నేను నా చిన్నతనం నుంచి చూసేవాళ్ళం, ఎక్కడ పోటీ ఉండదండి. సత్యసాయి భజన చేస్తారు కదా గురువారం నాడు, ఒక పాట ఇలా అవుతుంటే ఎవరో అందుకుంటారు, ఇక ఎవరో దానికి అడ్డం పడరు. అలా మొత్తం 1 గంట ఎంతో వాళ్ళు అనుకున్న ప్రకారం చేసేస్తారు. ఎక్కడ నేను 17 ఏళ్ల వయస్సు నుంచి ఆ భజనలో మా అన్నయ్య కారణంగా మా అమ్మ కారణంగా పాల్గొనేవాడిని. ఎక్కడ పోటీ చూడలేదు నేను. నిజంగా భక్తి అంటే ఇదిరా అనుకున్నాను. వాళ్ళు సిద్ధంగా ఉంటారు, అది ఇలా ఆపగానే గురుచరణం గురుచరణం అని వాళ్ళెట్టేస్తారు. ఇంకెవరో అందుకోరు. ఇంకా వేరే ఎక్కడైనా వ్రతాలు నోములు పారాయణలు జరిగితే అస్తమానం వాళ్ళేనా క్యాస్ట్ ఫీలింగ్ అని అంటారు. ఇక్కడ సరే, ఈ ఫీలింగ్స్ అన్నీ ఉన్నాక నీకు పారాయణ దేనికి పని లేక ఇంట్లో కూర్చోక. ఇదే కశ్యోపకృతయే, ఎవడికో ఉపకారం చేయడం కోసం నన్ను బాధపడుతున్నావు అంటే కొంపతీసి ఎవడో శివుడి దగ్గర తపస్సు చేసేట వీడిని వేసేమని. వాడి కోరిక తీర్చడం కోసం నన్ను బాధపడుతున్నావా? ఇది ఇంత లౌక్యంగా మాట్లాడతాడు ఆయన. ఆయన వైదికుడు అంటే ఎలాగ ఇంత లౌక్యంగా మాట్లాడతాడు. ఖచ్చితంగా ఎవడనో సంతోషపెట్టడానికి నన్ను బాధపడుతున్నావా? ఎవడైనా నా మీద చేతపడి చేయమన్నాడా ఏంటి? నాకు అర్థం కావట్లా. నన్నెందుకయ్యా ఇలా తగలబెట్టావు? వదేయం ప్రీతిశ్చేత్తవ శివ కృతార్థ కలువయం. ఒకవేళ పరమేశ్వర ఆయన సంతృప్తి చూడండి, మనం భగవంతుని ముందు మాట్లాడవలసింది ఇదే. ఒకవేళ పరమేశ్వర వాడి కోరిక తీర్చడం కోసం నన్ను బాధ పెట్టడానికే నువ్వు సంకల్పిస్తే అది నీకు ఇష్టమే అయితే కానీ నీ అనుగ్రహం అలాగే ఉందనుకుంటా. ఇది నిశ్చలమైన భక్తి. అంటే ఏది ఇస్తే దాన్నే తీసుకోవడం. భగవంతుడు ఆరోగ్యాన్ని ఇచ్చాడు, ఆరోగ్యంగా ఉండే పనులు చేద్దాం. అనారోగ్యాన్ని ఇచ్చాడు, మామూలు అనారోగ్యం కాదు. దురదృష్టం ఏంటంటే మంచంలోంచి లేవలేడు. ఏదో జరిగింది ప్రమాదం, మంచంలోంచి లేవలేడు. ఇంకేం చేస్తాడు? ఏమీ చెయ్యలేను అని బాధపడ్డం కంటే ఆ మంచంలో నుంచి లేవలేని వాడికి వేదం ఉపాయం చెప్పింది. తద్ధితపస్తద్ధితపస్తద్ధితపక యద్వ్యాధితస్తప్యతే పరమగుం హైవలోకం జయతి ఏవం వేద. పరమేశ్వరుడికి కృతజ్ఞతలు చెప్పుకోవాలట. మంచంలోంచి లేని వాళ్ళు ఎవరైనా సరే, స్వామి లేచినంతకాలం లేచా, లోకాన్ని అంతటిని లేవగొట్టినంతకాలం లేవగొట్టా, నానా గొడవలు అయ్యాయి, కనీసం ఇప్పుడు మంచంలో ఉన్నాను కదా, ఇప్పుడు నీ నామం జపించడం తప్ప వేరే ఏ పని చేయడానికి నాకు అవకాశం లేదయ్యా, దానికి శరీరం కూడా అక్కర్లేదు, మనస్సు ఉంటే చాలయ్యా. అంటే అది మనస్సులోంచి నేను మానకుండా నమ శివాయ నమ శివాయ నమ శివాయ అని పంచాక్షర జపం చేస్తానయ్యా అని మంచంలోనే పడుకుని చేస్తే వాడికి బ్రహ్మాండమైనటువంటి సద్గతులు కలుగుతాయి. వాడి జీవితమే మారిపోతుంది. తిరుపతి వెంకటేశ్వర స్వామిని చూడడానికి వచ్చినట్టు వస్తారు వాడి ఇంటికి యాత్రికులు. అంచేత అనారోగ్యంతో ఉన్నవాళ్ళు దిగులు పడకండి, పరమేశ్వర స్మరణ చేయడానికి అవకాశం దొరికింది. వ్యాధి అంటే ఇట్స్ ఎన్ అడ్వాంటేజ్. మనం కోరుకోం, రావాలని కోరుకోం, వచ్చిందిగా, అది కూడా కదలలేని వ్యాధి. ఏం చేస్తాం? ఏం చేయలేకపోతున్నామని బాధపడడం కంటే చేసిన పనులన్నీ మళ్ళీ అదో రివిజన్ చేసుకుంటూ కూర్చోవడం కంటే ఏదో చేసాం, మంచో చెడ్డో సర్వం శ్రీ పరమేశ్వరార్పణ వస్తు అని ఇక్కడి నుంచి జపం చేయి, మారిపోతుంది. 6 నెలల్లో మారిపోతుంది. మీరు చేసి చూడండి, 6 నెలల్లో మారిపోతుంది. నేను డేట్ చెబుతున్నా, 6 నెలల్లో మారిపోతుంది. మీరు వైశాఖ మాసంలో మొదలు పెడితే భాద్రపద మాసం వచ్చేసరికి మారిపోతుంది. భగవత్ స్మరణ ఎక్కడ జరుగుతుందో అక్కడ భగవంతుడే స్వయంగా ఉంటాడు, వ్యక్తం అవుతాడు. అంతకంటే కావలసింది ఏమిటండి? ఆ మాట భగవంతుడు జగద్గురువు కృష్ణ పరమాత్మ భాగవతంలో చెబుతాడు. ఉద్ధడుతో ఉద్ధవా, నన్ను గురించి ఎవడైనా 10 మందిలో ఒక మాట చెబితే నేను వాడి గురించి దేవలోకంలో చెబుతానయ్యా. వాడు పబ్లిసిటీ వాడు కోరుకోక్కలా, నేను చూసుకుంటా ఆ విషయాన్ని. రెండో మాట చెబుతాడు, నా పేరు మీద ఎవడైనా 10 రూపాయలు దానం ఇస్తే కృష్ణార్పణమని నేను వాడికి 100 రూపాయలు ఇస్తానయ్యా అన్నాడు. 10 కాదు 100 ఇస్తాను నేను.
ఇంకో మాట చెప్పాడు ఉద్ధవ, మూడో మాట, లాస్ట్ బట్ నాట్ లీస్ట్, చివరిదైనా చిన్నది కానమాట. ఎవరైనా మనస్సులో నన్ను స్మరిస్తూ ఉంటే ఉద్ధవ ఇంకో దారి లేదయ్యా, నేను వాడి దగ్గరే ఉంటానయ్యా అన్నాడు. భగవంతుడు వచ్చి మన మంచంలో మనతో పాటే ఉన్నాక మనకు రోగం ఉంటుందా? మనకి ఇంకా అనారోగ్యాలు ఉంటాయా? మన నమ్మకం లేక. కానీ అది ఎంత సులభమైన పని, రూపాయి ఖర్చు లేదు. నువ్వు అభిషేకం చేయక్కల్లా, గుళ్ళోకి వెళ్ళక్కల్లా, ఎవరిని చదవమని అనక్కల్లా, నమశివాయ అన్నారు 4 కూడా అక్కర్లేదు, మనస్సు ఉంటే చాలు. మనసులో చేసే జపం మరీ గొప్పది. అంచేతను భగవంతుడు ఒకవేళ అన్నారు, ఇదేమిటంటే నేను ఇన్ని పూజలు చేశాను, వ్రతాలు చేశాను, దేవుడు ఇలా ఇచ్చాడు అంటే, అదే నీకు ఆనందమైతే అదే స్వీకరిస్తా అంటున్నాడు ఆయన. వదేయం ప్రీతిశ్చేత్తవ శివ కృతార్థ కలువయం. ఒకవేళ నన్ను అనారోగ్యం పాలు చేయడం, బాధల పాలు చేయడమే నీకు ఇష్టమైతే నేను ఆనందిస్తాను. ఎందుకంటే భగవంతుణ్ణి సంతోషపెట్టే రోగం నాకు వచ్చింది కదా, ఇంతకంటే అదృష్టం ఏమిటి? భగవంతుడిని సంతోషపెట్టే పని కదా ఇది. నేను అవమానపడని, నేను రోగం పాలవని, నా డబ్బు పోని, దీనివల్ల పరమశివుడు ఆనందిస్తున్నాడు అంటే మనమంతా భగవంతుడిని ఆనందింపజేయడానికే ఉన్నాం కదా. ఇప్పుడు పరమశివుడు ఒక మాట అంటాడు, ఒరే అబ్బాయి, చాలా పూజలు చేసావురా, చాలా నోములు చేసావురా, ధర్మంగా కూడా ఉన్నావురా, కానీ నీ కర్మ ఇంకా మారలేదురా, నన్ను ఏం చేయమంటావు? ఈ జన్మ ఎత్తావు కదా, పూర్వజన్మలో కొన్ని పాపాల వల్ల అవి ఇంకా పోలేదు, అవి పోకుండా నేను కూడా ఏం చేయలేను అంటే మన తరఫున శంకరాచార్య నెంబర్ 1 లాయర్లా వాదిస్తున్నారు ఆయన దగ్గర. నేను ఇన్ని బాధలు పడుతున్నా, నేను ఇన్ని అప్పుల్లో ఉన్నా, నేను ఇన్ని కుటుంబ కష్టాల్లో ఉన్నా, నువ్వు నన్ను కాపాడటం లేదు అంటే, పూర్వం నువ్వు చేసిన ఘనకార్యాల మీద నాకు అనుమానం వస్తోంది, అసలు నువ్వు చేశావా ఇవన్నీ? ఉపేక్షానో చేత్ కిం నహరసి భవధ్యాన విముఖాం విధిలిపిం అశక్తో యది భవాన్. ఉపేక్షానో చేత్ కిం నహరసి భవధ్యాన విముఖాం విధిలిపిం అశక్తో యది భవాన్. శిరస్తద్వైధాత్రం నకలు సువృత్తం పశుపతే. శిరస్తద్వైధాత్రం నకలు సువృత్తం పశుపతే. కథం నిర్యత్నేన కథం స్యాత్ నిర్యత్నం కరనఖ ముఖేనైవ లులితం. కథం స్యాత్ నిర్యత్నం కరనఖ ముఖేనైవ. ఇది తెలివైన మాట. అంటే సాహిత్యంలో శంకర సాహిత్యం ఎందుకు గొప్పదంటే, లాయర్లా వాదిస్తాడు ఆయన కోసం కాదు, మన కోసం. ఆ పేదరాలి కోసం వాదించి లక్ష్మీదేవి చేత అక్కడ కనకవర్షం కురిపించినట్టే మన పాపకర్మలు ఉన్నాయి, దానివల్ల మనం రోగాలు అనుభవిస్తున్నామంటే మన లాయర్ గారు ఏమంటున్నాడు అంటే, అవన్నీ అలాగే ఉంటే నువ్వు దేనికి ఇక్కడ పని లేక అన్నాడు ఆయన. మా పాపకర్మలన్నీ అలాగే ఉండి మా కర్మఫలాలన్నీ మేము అనుభవిస్తే నువ్వు దేనికి, నీకింత దేవాలయం దేనికి, ఇన్ని ప్రవచనాలు దేనికి, పని లేక ఇక్కడ నువ్వేం చేయలేవా? ఊరికే చూస్తూ ఉంటావా? బ్రహ్మదేవుడు రాస్తూ ఉంటే నువ్వు వైట్ పేపర్స్ ఇస్తూ ఉంటావా? విష్ణుమూర్తి గారు పెన్ ఇస్తూ ఉంటాడు, నువ్వు వైట్ పేపర్స్ ఇస్తావు, ఆయన కూర్చొని రాస్తాడు. మీ ముగ్గురు పని ఇదేనా? వైట్ పేపర్ సప్లై ఒకళ్ళు, పెన్ సప్లై ఒకళ్ళు, రాసేవాడు ఒకడు. మరి మీ ముగ్గురు దేనికి ఇక్కడ? ఇది ప్రశ్న. ఈ ప్రశ్న శంకరాచార్య ఒక్కరు మాత్రమే అడగగలరండి. జగద్గురువు అంటే అర్థం. ప్రజల తరఫున మాట్లాడతాడు ఆయన, సామాన్య ప్రజల తరఫున మాట్లాడతాడు. స్వామి, ఒరే నీ కర్మ ఇంతేరా అంటున్నావు కదా, నా కర్మ అంతే అయితే నాకు ఒక అనుమానం వచ్చింది. ఉపేక్షానో చేత్ కిం నహరసి భవధ్యాన విముఖాం దురాశా భూయిష్టాం విధిలిపిం అశక్తో యది భవాన్. ఈ దురాశలతో బెట్టింగ్ జూతాలాడి డబ్బులు పోగొట్టుకుని అనేక రకాల తినకూడనివన్నీ తిని, తాగకూడనివన్నీ తాగి అనారోగ్యాల పాలై బాధపడుతుంటే ఇదంతా నీ పూర్వజన్మ కర్మాను ఒక్క మాటతో కొట్టిపాడేస్తున్నావే. అందుకని నాకు ఒక అనుమానం వచ్చిందయ్యా, అటువంటి రాత ఏదైనా నా నుదుటి మీద ఉంటే దాన్ని నువ్వు తీసి పారేయలేవా అన్నాడు ఆయన. ఆ రాత అంత గట్టిదా? బ్రహ్మరాత అంటారు. మా చిన్నతనంలో అనేవారు మా మాస్టర్లు, నాకు కూడా ఉందా బిరుదు, వీడు రాత బ్రహ్మరాత అనేవారు. ఎప్పటికీ నేను రాస్తే నాకు తప్ప ఎవరికీ అర్థం కాదు, అప్పుడప్పుడు నాకు అర్థం కాదు. అందుకే నేను ఎక్కువ రాయను, వాగడమే పని. రాస్తే కష్టం అది. మా మాస్టర్లు నాకు బ్రహ్మరాత అని పేరెట్టారు, కానీ నా రాత అద్భుతంగా ఉంది, ప్రపంచం అంతా గౌరవిస్తుంది, ఇంతకంటే ఏం కావాలి? ఈ చేతి రాత ఎవరికి కావాలి? ఈ రాత ముఖ్యంగా. అంచేత నిజమేనండి. అప్పుడు అర్థం కాని రాతను బ్రహ్మరాతను ఎందుకంటారు? బ్రహ్మరాత ఇక్కడ ఉంటుందిట, ఎవరు చదవలేరు. కానీ ఇప్పుడు మీరు టీవీల్లో జాతకాలు చెప్పేవాళ్ళు దాన్ని కూడా చదివేస్తున్నారు. నమశివాయ.
నీ నుదుటి మీద రేఖలు బట్టి జాతకం చెప్పేస్తాం. ఇంకొకడు తయారయ్యాడు, మొన్న ఎక్కడో చూసా, కనపడితే కొట్టేద్దాం అనుకుంటున్నాను నేను ఖచ్చితంగా. కంటి కింద రేఖలను బట్టి చెప్పేస్తాట. కంటి కింద రేఖలను బట్టి. ఇప్పుడు కళ్ళజోడు పెట్టుకున్న వాళ్ళని మీరు గమనించండి. కళ్ళజోడు ఇలా తీస్తే ఇక్కడ ఒక పల్లం, ఇక్కడ ఒక గొయ్యి, ఇక్కడ ఒక గొయ్యి ఉంటుంది. దాన్ని బట్టి చెప్పేస్తావా? ఈ గొయ్యి ఎందుకు వచ్చింది? కళ్ళజోడు పెట్టబడి వచ్చింది, లేత రాదు. ఈ మాత్రం జ్ఞానం లేకపోతే ఎలాగండి? వాళ్ళకి లేదన్న మనకే ఉండాలి. ఇక్కడ వాడేవాడండి మన జాతకాలు చెప్పడానికి? దేన్ని బట్టి? కంటి కింద రేఖలను బట్టి చెప్పేస్తాడా? నుదుటి మీద గీతలను బట్టి చెప్పేస్తాడా? మొత్తం మనుషుల బలహీనతలన్నీ సొమ్ము చేసుకునే రాక్షసులు తయారయ్యారమ్మా. భక్తి అనే పేరు మీద జరుగుతున్న వ్యాపారం ఎందులోనూ జరగట్లా. దయచేసి ఆ వ్యామోహంలో పడకండి. ఇది నిజమైన మార్గం, ఇది నిజమైన వైద్యం. ఈ శివానంద లహరి 3 రోజులు మీరు వినండి. అన్ని రకాల చింతలకి వైద్యం ఉంటుంది. ఇక్కడ రూపాయి మీరు కట్టాల్సిన పని లేదు. ఇక్కడ పైగా మీకు ఇష్టం వచ్చినంత సేపు వినొచ్చు, వెళ్ళిపోవచ్చు. మీకేం నిర్బంధం, నాకు నిర్బంధం కానీ మీకేం లేదు. ఇక్కడ ఇంత సుఖమైన చికిత్సాలయం వేరే గణపతి గుడి కంటే వైద్యాలయం ఎక్కడా ఉండదు. నన్నేనా 2 గంటలు మాట్లాడమంటారు, మిమ్మల్ని ఎవరు ఉండమంటారు, విడపమంటారు. ఇంత సుఖం ఇది. ఎంతంటే చెబుతున్నాడు ఇక్కడ. నిజంగా నువ్వు బ్రహ్మదేవుడు రాతను మార్చలేవా? అయితే నీ గురించి ఒక కథ విన్నానయ్యా నేను. శిరస్తద్వైధాత్రం నఖలు శిరస్తద్వైధాత్రం నఖలు సువృత్తం పశుపతే కథం స్యాత్ నిర్యత్నం కరనకముఖే నైవలులితం. నువ్వు బ్రహ్మదేవుడి శిరస్సు ఖండించావు అని శివపురాణంలో చదివానే, అది ఎలా సాధ్యం అన్నాడు. బ్రహ్మదేవుడు రాసిన రాతని మార్చలేవా? ఆయన తలకాయ లేపేస్తావా? అది ఎలా సాధ్యం? కరెక్ట్. ఈ కథ ఉంది. ఎప్పుడు చేశాడు ఆయన పని? బ్రహ్మదేవుడి శిరస్సును ఖండించడం. గిరిజా కళ్యాణంలో పార్వతీ కళ్యాణం జరుగుతుంటే పురోహితుల కింద పిలిచారు. ఎవరిని పిలిచారు? పుష్కరాల్లో మంత్రం చెప్పేవాడిని పిలవరగా. దాని స్థాయి ఆయనకు ఉంటుంది కదా. బ్రహ్మదేవుడిని పిలిచారు. మరి పార్వతీ పరమేశ్వరుల పెళ్లికి పురోహితులు ఎవరు ఉండాలంటే ఆ స్థాయి వాడు ఉండాలి కదా. బ్రహ్మదేవుడిని పిలిచారు. ఆయన కూర్చున్నాడు. ఆయనకి 5 ముఖాలు ఉండేవి అప్పట్లో, 4 కాదు 5 ఉండేవి. ఈయన చూశాడు. మాంగళ్యం తంతునానైనా మమ జీవన హేతు అంటూనే ఉన్నాడు. ఓ తలతో అమ్మవారికే చూస్తున్నాడు. ఏమిటో సరస్వతీదేవి నాట్ సో బ్యూటిఫుల్ దాన్ దిస్ లేడీ అనుకున్నాడు ఆయన. ఇదే రాజుని చూసిన కళ్ళతో మొగుడు చూడగానే మొత్త బుద్ధి అయిందంటే ఇదే. బ్రహ్మదేవుడు కూడా వచ్చింది. ఇప్పుడు అనవసరంగా సరస్వతీదేవిని చేసేసుకున్నాం తొందరపడి. ఇంకో 2 సంబంధాలు చూసుంటే బాగుండేది. ఈవిడ దొరికేది నాకు. పార్వతీదేవి అంత అందంగా ఉందన్నమాట. అందుకే అప్పటి నుంచే వచ్చిందమ్మా. అడుదాని చూడ అర్ధంబు చూడగా బ్రహ్మకైన పుట్టు రెమ్మ తెగులు అని. ఇక్కడ పుడుతుందో తెగులు, ఎందుకు పుడుతుందో తెలియదు, పోవడానికి అంతే. రావణాసుడికి పుట్టింది అదే. అయితే బ్రహ్మదేవుడు పౌరోహిత్యం చేయించాలి కదా. మాంగళ్యం తంతు నానే అని అంట. మరి మధ్యమ పిండం ఉద్వాసయ అన్నట్టు. అది అదినంలో పాడే మంత్రం అది. మధ్యమ పిండం ఉద్వాసయ. 3 పిండాలు పెడతారు. మధ్యమ పిండం పైకి లేపమంటారు. ఈయన తడబడ్డాడు, అమ్మవారి వ్యామోహంలో పడ్డాడు. ఆ వ్యామోహంలో మంత్రం మర్చిపోయి మాంగళ్యం తంతు నానేనా అండం మానేసి మధ్యమ పిండం ఉద్వాసయ అన్నాడు. ఒళ్ళు మడిపోయింది. ఈ తలకాయ పెళ్లి మంత్రం మానేసి తద్దిన మంత్రం చదువుతున్నాడు ఇక్కడ. దృష్టి మారిపోతే అలాగే ఉంటుంది ఇక్కడ అని వెంటనే శివుడు ఏం చేయాలి? శివుడి దగ్గర మాటలు ఉండవండి. అబ్బాయి శివానంద లహరే పక్కన స్థూలం పెట్టాడు. పెళ్లి కొడుకైనా సరే స్థూలం ఉంటుంది అని లెక్కది. ఎవరు వదలడం అది. అది తీసి అది అబ్బాయిశాడు, అది పోయింది. సరిగ్గా ఏ తలకతో చూశాడు ఆ తల కొట్టాడు. మిగిలిన 4 అట్టి పెట్టాడు. బ్రహ్మదేవుడు ఒకసారి కంగారు పడక, ఒకటి తీసేసాం, ఇంకా 4 ఉన్నాయి. పెద్ద వేషాలు ఎత్తే 4 పోతాయి. చూసుకో, మన దెబ్బ అంటే అంతే అని హీరోయిన్కి హీరో గారు తన సామర్థ్యం ఏమంటే పెళ్లిపేటల మీద చూపించేశాడు. ఇంక చెప్పక్కర్లేదు వేరే. అప్పుడు ఆవిడ అమ్మాయ ఇలాంటి మొగుడు దొరకడం ఎంత అదృష్టం, నా కేసు చూసిన వాడిని లేపేయాడు పైకి, గొడవలేదు. ఇంకా దీంతో సుఖంగా కాపురం చేయొచ్చు అని అమ్మవారికి పోతే. అందుకే ఎప్పటికీ వాళ్ళు హాయిగా కాపురాలు చేసుకుంటారు. పార్వతీ పరమేశ్వరులు అంటారు ఎవరైనా పెద్ద దంపతులు కనబడతాయి. ఎందుకని ఆవిడకి ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది? మొగుడు ధైర్యం. పెళ్లిపేటల మీదే లేపేశాడు. పెళ్లిపేటల మీదే మర్రో పెట్టుకో కేసు అయిపోయింది. ఇక్కడ చూస్తావు పని లేక పౌరోహిత్యం చేయించమంటే అది ప్రశ్నిస్తున్నారు శంకరాచార్య. బ్రహ్మదేవుడు రాతను మార్చలేనని చెప్పావు, బ్రహ్మదేవుడు తలకాయలు లేపేసావయ్యా. ఇది వాదించే విధానం. ఈ పాయింట్కి జడ్జి గారు కరిగిపోవలసిందే. ఇక్కడ జడ్జి గారు ఎవరు? అమ్మవారు లలితాదేవి. ఇంకెవరండి? శివుడికి శంకరాచార్యకి వాదన జరిగితే జడ్జిగా ఎవరుంటారు? అమ్మవారు ఉంటుంది సాక్షాత్తు. ఇంక మామూలు వాళ్ళు ఎక్కడ ఉంటారు? అందుకని నిజమే నేను చూసా, ఫోటో తీసా, లేపేశాడు. అడుగు. ఎందుకంటే తండ్రికి లేకపోయినా తల్లికి జాలి ఉంటుందమ్మా. ఆ శివుడికి లేకపోయినా అమ్మవారికి మనమే వాళ్ళ ఆవిడికి బిడ్డలం మనం.
వాడు ఏదో ఏడుస్తున్నాడు, వాడిని అనండి అని తల్లికి ఆ స్త్రీ సహజమైన ప్రేమ ఉంటుంది కాబట్టి ఆవిడ జడ్జి, ఆవిడ మన వైపు తీర్పు చేస్తుంది. నిజమే, ఆయన లేపేసినమాట, బ్రహ్మదేవుడు తలకాయ లేపేశారు, మీరు రాత సరిచేయలేరా, దిద్దేస్తే అయిపోయా. అది వాదించే విధానం. ఇవన్నీ మనశ్శాంతి కలిగిస్తాయే లేదా? ఖచ్చితంగా. ఎంత గొప్పవండి ఈ శ్లోకాలు అసలు. అంచేది నిశ్చింతగా ధైర్యంగా భగవంతుని ప్రార్థించాలి. ఇక్కడ ఒక వ్యాకరణ ప్రయోగం చెప్పి నేను సెలవు తీసుకుంటా. పండితులైన వాళ్ళు ఆనందిస్తారు, మామూలు వాళ్ళు ఎవరూ చేయలేరు, శంకరాచార్య తప్ప. నాకు మధ్యాహ్నం మీకు చెప్పడం కోసమని ఈ శ్లోకం చూస్తూ ఉంటే ఏడుపు వచ్చిందమ్మా. నిజంగా ఎంత గొప్ప ప్రయోగం చేసేవయ్యా, ఎంత గొప్ప ప్రయోగం చేసేవయ్యా. శిరస్తద్వైధాత్రం నకలు నకలు సువృత్తం పశుపతే. ఆ బ్రహ్మదేవుడు శిరస్సును వర్ణిస్తున్నారు ఆయన. వైధాత్రం శరగ అంటే విధాత అంటే బ్రహ్మ, వైధాత్రం అంటే బ్రహ్మదేవుడికి సంబంధించింది, ఆఫ్ హిమ్ అని అర్థం. సరే, బ్రహ్మదేవుడు శిరస్సు ఖండించావు, అది మామూలు శిరస్సు కాదు, ఏదైనా ముంజికాయ, తాటికాయలు ఉంటాయి చూడండి, రైతులు మీకు ముంజికాయలు కావాలంటే గెల కొడతాడు, కిందకి రాగా ఒక్క దెబ్బేస్తాడు, తాటికాయ ఇచ్చేస్తాడు. ఆ తాటికాయ లాంటిది కాదు కదా బ్రహ్మదేవుడు శిరస్సు. కొన్ని కొబ్బరి బొండాల వాళ్ళ దగ్గరికి వెళ్ళండి, కొబ్బరి బొండం దగ్గర ఇలా తీస్తాడు, బాబు ఇంటికి పార్సిల్ చెంచాతో తీసి ఎలా రావాలి, తీయకుండానే వచ్చేస్తుంది సార్, దారిలోనే కారిపోతుంది అంటాడు. వాడు ఒక్క దెబ్బ కొడతాడు, ఆడమొగ ఇద్దరు సమానంగా కొడతారని చూశాను నేను. పైగా కొబ్బరి బొండాల వాళ్ళ దగ్గర ఓ టెక్నిక్ ఉంటుందండి, దాన్ని సేల్స్ టెక్నిక్ అంటారు. మీరు ఎప్పుడైనా బొండం అడగండి, వాడు వెంటనే ఇవ్వడం, ఓ దాని మీద ఇలా కత్తేస్తాడు, తీస్తాడు, మళ్ళీ ఇంకో దాని మీద వేస్తాడు, ఇలా 2-3 ఇంటి మీద వేసి ఒకటి తీస్తాడు. అక్కడికి ఏంటంటే నీకోసం నేను 4 బొండాలు వెతిగా అని చెప్పడానికి. నేను ఒకడిని అడిగా, నాకు అనుమానం వచ్చింది, మనం ఇలాంటివి పట్టుకుంటాం గట్టిగా. నువ్వు 4 ఇంటి మీద ఇలా ఎందుకు అన్నావయ్యా? ప్రాక్టీస్ అని. ప్రాక్టీస్ కాదండి, నాకు కూడా తెలియదు, మా నాన్న చెప్పాడు అన్నాడు. వంశపరంపరంగా వచ్చే టెక్నిక్స్ అలా ఉంటాయి. మీ నాన్న చెప్పాడు, వాళ్ళ నాన్న అక్కడే ఉన్నారు. నేను ఆయన్ని అడిగా, ఏం లేదండి మీకు చెప్పేది ఏంటంటే టీవీలో బోర్డు కబుర్లు చెబుతున్నారు మీరు, అలా 4 చోట్ల వేస్తే కస్టమర్ ఏమనుకుంటారంటే నా కోసం 4 కాయలు వెతికి మంచి కాయ ఇచ్చాడని అనుకుంటాను. అదేం లేదు సార్, అన్నీ ఒకటే అన్నాడు. మరి కొబ్బరి బొండాల వాడికి ఎంత తెలివి ఉంటే ఎంటెక్ వాడికి ఎంత తెలివి ఉండాలి? మనకు ఉందా? వాడు వ్యాపారం సాగకపోయినా వాడు ఆత్మహత్య చేసుకోవట్లేదే. మనం చదువులో పడగానే మార్కులు తక్కువ వచ్చాయని ఆత్మహత్య చేసుకుంటామంటే మనం బీటెక్ ఎంటెక్ చదవడం కంటే కొబ్బరి బొండాలు అమ్ముకోవడమే మంచిది కదా. బతకడానికి అవసరమైన తెలివితేటలు లేనప్పుడు చదివేవాడికి కావాలండి. కొబ్బరి బొండాలు వాడు తెలివి నేను బాబు ఇంత తెలివి ఉందా ఇందులో అనుకున్నా, ఊరికే ఇలా అంటట తీడది. ఎందుకంటే ఈయన కోసం అన్నీ వెతికి మంచి నీళ్ల బొండం అంటే నీళ్ల బొండం, పైగా నా బోటుగా నాకు నీళ్ల బొండం కుదరదు, నాకు కొంత గుంజు ఉండాలి, కొద్దిగా నీళ్లు ఉండాలి. ఆ గుంజు ఉన్న బొండం తీగా ఉంటాయి, నీళ్లు చాలా తీగా ఉంటాయి, పైగా లేత కొబ్బరి గుంజు ఉంది, అది అద్భుతం, అమృతం, అది తినాలి, ముదిరిపోకూడదు. లేత కొబ్బరి గుంజు తింటే అన్నం అక్కర్లేదు. అందుకే నేను కొంచెం గుంజు ఉండాలంట. ఓసారి తమిళనాడు వెళ్ళినప్పుడు ఇలాగే తిరుగుతున్నాం, అక్కడ ఏం చెప్పాలో తెలియదు, వాళ్ళ భాష కదా మన భాష కాదు కదా. అందుకే ఆవిడేమో మాతో కూడా ఒక ఆయన వచ్చాడు, ఆయన అన్నాడు నీళ్ల బొండం అనడానికి తన్నీ బొండం అన్నాడు. తమిళంలో తన్ని అంటే నీళ్ళు అని అర్థం. నాకు అది అర్థమైంది. వెంటనే ఆయన దగ్గరికి ఆయనకి తన్ని బొండమి, నాకు తన్నకుండా బొండమి అన్నాడు. మన తెలుగు అంతే, తన్ని అంటే నీళ్ళు అంటే తన్నకుండా అంటే నీళ్ళు లేకుండా. ఆయనకి తన్ని బొండం, డబ్బులైనా ఇస్తాడు, నాకు తన్నకుండా ఇయ్యాలి. గుంజు బొండం అది ఇది. కొబ్బరి బొండాలకి ఎంత తెలుగు ఉంటే జీవితానికి ఎంత ఉండాలండి. అందుకని కొబ్బరి బొండం తీసినంత తేలిగ్గా, ముంజకాయ తీసినంత తేలిగ్గా బ్రహ్మదేవుడి శిరస్సు లేపేసావు, అది అటువంటిది కాదు. నా నకలు, అది ప్రయోగం. నా నకలు అంటే ఎంత పండితుడైనా మాయలో పడి ఏమనుకుంటాడంటే, కలు అని ఒక మాట ఉంది సంస్కృతంలో. కలు అంటే గద, తెలుగులో అంటాం కదా, అవును కదా, వెళ్ళారు కదా, వచ్చారు కదా, చూశారు కదా అనడానికి సంస్కృతంలో కలు అంటారు. నకలు అంటే కాదు కదా అనుకుంటారు, కాదు. మళ్ళీ నా నకలు 2 ఉన్నాయి ఇక్కడ. నా నకలు అంటే కాదు కదా, కాదు, అవును కదా అని. నా నకలు అంటే శబ్దం, అది అవ్యయం కాదు. నఖేన లులితం నకలు, నకలుని మధుని అని నపుంసక శబ్దం మధు ఎలా ఉంటుందో ఈ నకలు శబ్దం అలా ఉంటుంది. నకలుని నకలు అంటే నఖముల చేత లులితము చేయదగినది, గోళ్లతో తీసేయదగింది. నకలు అంటే గోళ్లతో తీయడానికి వీలు కాంది. ఇంత గొప్ప వ్యాకరణ ప్రయోగం చేశాడు ఆయన.
నా నకలు అని పండితులకు అర్థమవుతుంది, చాలా ఆనందిస్తారు నిజంగా దాన్ని పట్టుకున్నందుకు. నా నకలు ఓడుతో తీసేంత తేలికైన విషయం కాదు కదయ్యా. శిరహ నపుంసకలింగం, అందుకని నకలు శబ్దం ఏకవచనం, అది కూడా నపుంసకలింగం. శిరహ శిరసి శిరాంసి అని ఉన్నట్టే నకలు నకలుని నకలుని మధుమధుని మధువుని అని ఉంటుంది. గోళ్లతో తీసి పారేసేవేటయ్యా అలాగా తేలిగ్గా, అలాంటిది కాదు కదా. అదే నా కొబ్బరి బొండమా ముంజికాయ, అంత తేలిగ్గా బ్రహ్మదేవుడు శిరస్సును లేపేసిన వాడివి, వాడు రాసిన రాతని మార్చలేవా అని ఒకవేళ పూర్వజన్మ కర్మ వల్లే మనం దుఃఖపడుతున్నామని ఎవరైనా చెబితే దుఃఖపడి ఉపయోగం లేదండి. పరమేశ్వరుణ్ణి మీ పూజా మందిరంలోనే ఉంచి ప్రశ్నించండి. ఆ ప్రశ్నించిన 24 గంటల్లో మీకు సమాధానం దొరుకుతుందమ్మా, అనుమానం ఏమీ లేదు, సమాధానం దొరుకుతుంది. అటువంటి ధైర్యాన్ని కలిగించడమే నా ప్రయత్నం. మళ్ళీ రేపు మనం 6:30 గంటలకు కలుద్దాం. అంతవరకు నాకు మాట్లాడడానికి, మీకు వినడానికి అవకాశం ఇచ్చిన మధురమైన తెలుగు భాషలో మాత్రమే మనం మాట్లాడదాం. సెలవు.